చందమామ చందమామ సింగారాల చందమామ. మనాడికి ఇబ్బంది ఏమో సార్? సార్ బ్రహ్మాండమైన సంబంధం తీసుకొస్తాం మనాడికి, మీరేం తోడ్పడబాకండి. నమస్తే సార్. నమస్తే. దా, ఇది మ్యారేజ్ లింక్సేనా? నీకు ఆ డౌట్ ఎందుకు వచ్చిందయ్యా? ఇవన్నీ ట్రావెల్స్ ఇవన్నీ చూస్తుంటే డౌట్ వచ్చింది సార్. నీకు పెళ్లి సంబంధం చెక్ చేశాననుకో, నిన్ను ఊరేగించడానికి ఈ చిన్న కారు పెడతాం అనమాట. మీ ఫ్రెండ్స్కి ఈ 2 కార్లు పెడతాం. మీ దగ్గర బంధువులకే అదిగో ఆ పెద్ద కారు పెడతాం. మీ చుట్టాలకు కళ్యాణ మండపం రావడానికి అదిగో ఆ బస్సు పెడతాం. మన దగ్గర పెళ్లి సంబంధం కుదుర్చుకుంటే ఈ సౌకర్యాలన్నీ మనమే కల్పిస్తాం అనమాట. ఓహో, మీ దగ్గర ఈ ఫెసిలిటీలు కూడా ఉన్నాయన్నమాట. ఆల్ ఇన్ వన్. చెప్పు, ఏం కావాలి నీకు? మీరు సంబంధాలు బాగా చూస్తారంటగా? బయట బోర్డు పెట్టారు, చూడలేదా? చూసేలే. ఈ మధ్య జనాలకి బాగా ఎటకారాలు ఎక్కువైనాయిలే. డాక్టర్లు ఏమో ఉప్పు కారం తగ్గించమంటున్నారు, అందుకని కొద్దిగా ఎటకారం వాడుకుంటున్నాం. మంచి సక్రమైన సంబంధం ఒకటి చూడాలా. ఇక్కడ అక్రమ సంబంధాలు చూడరు, సక్రమ సంబంధాలు చూసేది. ఇంతకీ సంబంధం ఎవరికి? మీ తమ్ముడికా? కాదు, నాకే. నీకా? నేను చూస్తున్నట్టు కనపడతలేదే, బాగా ముదిరినట్టుండో. నీ వయసు ఎంత? ఎంతండి? మొన్నే 32 33 వచ్చాయి. నేను చూస్తున్నట్టు కనపడతలేదే. ఇంకా తక్కువ కనపడుతుందా? ఊరుకోవాయా, నిన్ను చూస్తుంటే 40+ లాగా ఉన్నావు నువ్వు. అలాగే ఉంటా కానీ మంచి సంబంధం సెట్ చేయి. కమిషను ఎంతైనా పర్వాలేదు. ముందు ఫోన్పేలో 10,000 కొట్టు. ఆ, 10,000 వచ్చినాయ్యా. నీ బయోడేటా కూడా పెట్టు, వాట్సాప్లో పెడితే నీకు సరిపోయే మంచి సక్రమమైన సంబంధం చూస్తా నీకు. వచ్చింది, చూసుకోండి. నీదంతా బాగానే ఉందో. ఏందది? అదేనా నీ క్వాలిఫికేషను, ప్యాకేజీ అంతా బాగానే ఉంది. కాకపోతే చిన్న డౌటు. ఏంటో చెప్పండి. అదేనా ఒక్కసారి కూడా కాలేదా? ఏందది? పెళ్ళి. పెళ్ళా? ఒక్కసారి కూడా కాలేదు. ఐఎమ్ స్టిల్ బ్యాచులర్. అంతేనంటావా? ముందు నీకు ఎలాంటి అమ్మాయి కావాలో చెప్పు. నాకా చందమామ లాంటి అమ్మాయి కావాలి. చందమామ లాంటి అమ్మాయి కావాలా? చందమామ తలదాన్ని అమ్మాయిని చూపిస్తా నీకు. చూపించండి, చూపించండి. ఈ అమ్మాయిని చూడు. ఏంది, నచ్చలేదా? ఏమొక మించిన అమ్మాయిని చూపిస్తాను చూడండి. చూపించండి, చూపించండి. ఈ అమ్మాయిని చూడు. ఏది, ఏమో కూడా నచ్చలేదా? సరే సార్, ఒక్క నిమిషం అవి. ఇప్పుడు నీ చందమామ వచ్చేసింది. ఇదిగో నీ చందమామ చూడు. సూపర్. నచ్చిందా? చందమామలా ఉంది. ఓకే, అన్నీ బాగానే ఉన్నాయి కానీ నీ దగ్గర అసలైంది లేదు. అర్థం కాలేదా? సర్టిఫికేట్ కావాలన్నాను. సర్టిఫికేటా? అన్నీ ఉన్నాయిగా, ఇంకేం కావాలి? ఫిట్నెస్ సర్టిఫికేట్. ఫిట్నెస్ సర్టిఫికేటా? అవును. అది రోడ్డు మీద తిరిగే వాహనాలు కదా ఇచ్చేది. ఇప్పుడు చట్టాలు మారాయి. రోడ్డు మీద తిరిగే వాహనాలకే సంవత్సరానికి ఒకసారి చెక్ చేసి ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇస్తుంటే 100 ఏళ్ల కాపురం నిలబడాలంటే ఫిట్నెస్ సర్టిఫికేట్ కంపల్సరీ కావాల్సిందే. అట్టాగైతే పెళ్ళిళ్ళు ఎట్టాగవుతాయా? అంటే నీకు? నాకే తెస్తా. ఫిట్నెస్ సర్టిఫికేట్ తీసుకొని నీకు వాట్సాప్ చేస్తా. నువ్వు ఈలోపు ఆ చందమామని సెట్ చెయ్యి. పెళ్ళికి ఒప్పించే పనిలో ఉందో. సరే, వస్తా. ఇక్కడ పెళ్ళిళ్ళ ప్రకారం నువ్వేనా? బ్రోకర్ కాదయ్యా, మీడియేటర్. బయట నీ గురించి చాలా బాగా చెప్పుకుంటున్నారు. చెప్పుకుంటారులే, ముందు నీకేం కావాలో చెప్పు. అబ్బాయి 6 అడుగులు ఉండాలి, చూడంలోనే కంట్లో పడాలి, అమ్మాయి మాటకి ఎదురు చెప్పకూడదు. మీరేం మాట్లాడబాకండి, మీకు ఎలాంటి ఎల్లుడు కావాలో నాకు అర్థమైంది. మీరు నక్కని దొక్కొచ్చారు. నిన్ననే మీకు సరిపోయే సంబంధం నా దగ్గరికి వచ్చింది. ఒకసారి చూడండి. కుర్రాడు నెంబర్ 1, 6 అడుగులు ఉంటాడు.
అబ్బాయికి 30 లక్షల ప్యాకేజీ బాగానే ఉంది, కానీ పైన హెడ్ డ్యామేజ్. ముందు వెనక ఏమైనా ఆస్తులు ఉన్నాయా? లేకే 10 కోట్లలాగా ఆస్తులు ఉన్నాయి. వద్దులే, ఇంకోటి చూడు. సరే, మీకు ఎలాంటి అబ్బాయి కావాలో నాకు అర్థమైంది. ఇప్పుడు చూపిస్తాను ఉండండి. నా కాదు, మా అమ్మాయికి. మీ అమ్మాయికేనండి, మీ అమ్మాయికే. చూడండి, కుర్రాడు 6 అడుగులు అందగాడు. మీ అమ్మాయి ఎలా చెప్తే అలా వింటాడు. ఖచ్చితంగా మీ అమ్మాయికి నచ్చి తీరుతాడు. అవునా మీడియేటరు, ఈ కుర్రోడు నాకు కూడా నచ్చాడు. ఎలాగైనా ఈ సంబంధాన్ని ఖాయం చేయి. చేస్తా. మీరు వాళ్ళ కండిషన్లు కూడా వినాలి. ఏం కావాలో చెప్పు, ఎంత కట్నమని ఇస్తా, పెళ్లి గ్రౌండ్గా చేస్తా. అవన్నీ ఎలాగో చేస్తారనుకోండి. గవర్నమెంట్ కొత్తగా రూల్ ఒకటి పెట్టింది. పెళ్లి కాబోయే అబ్బాయికి ఇన్సూరెన్స్ చేయాలి. ఏమిటయా ఇన్సూరెన్స్? వైఫ్ ఇన్సూరెన్స్. వైఫ్ ఇన్సూరెన్సా? లైఫ్ ఇన్సూరెన్స్ విన్నాను కానీ ఈ వైఫ్ ఇన్సూరెన్స్ ఎప్పుడు వినలేదే. ఈ మధ్య సుప్రీంకోర్టు వాళ్ళు కొత్త చట్టం తీసుకొచ్చారండి. పెళ్లి కూతురు తరపు వాళ్ళు పెళ్లి కొడుక్కి ₹1,00,00,000 వైఫ్ ఇన్సూరెన్స్ చేయాలండి. ₹1,00,00,000? పెళ్ళైన కొద్ది రోజుల తర్వాత అమ్మాయికి కొత్తగా పరిచయాలు ఏర్పడ్డా, లేక పాత పరిచయాలే కొత్తగా కనిపించినా మొగుడిని పైకి పంపించిందనుకో, అప్పుడు ఆ అబ్బాయి తల్లిదండ్రులు అనాథలైపోతారేమోనని ఈ పాలసీ పెట్టారనమాట. అందరూ అలా ఎందుకుంటారయ్యా? ఏమో, ఏ పుట్లో అయిపోతుందో ఎవరు తెలుసు. సర్లే, చేసేదేముంది. ఆ లైఫ్ కాదండి, వైఫ్ ఇన్సూరెన్స్. అదేదో చేసేద్దాంలే, ఈ సంబంధాన్ని ఖాయం చేయి. సరే శుభం. ఇక మీరు వెళ్ళి పెళ్లి పనులు చూసుకోండి. ఇంతకీ మీరు వచ్చిన పని ఏందో చెప్పండి. నీ పని మీదే వచ్చాం. ఈ రోజుతోటి నీ ఆఫీసు మూసేయాల్సిందే. అన్నా, నా జీవితం నాశనం చేశాడన్నా. ఊరికి వదలకూడదు. నేను మాట్లాడుతున్నాగా, అందుకే కదా వచ్చింది. అసలు ఏం జరిగిందో చెప్పండి. మా వాడికి పెళ్లి చేసింది నువ్వేనా? అన్నా, చూసావన్నా, చేసిందల్లా చేసి అలా అమ్మాయి కూడా ఎలా చూస్తున్నాడు చూడు. అయిపోయింది. ఈ రోజుతో నీ చాప్టర్ క్లోజ్. 420, 630, 790 ఈ సెక్షన్లన్నీ కట్టేసి నిన్ను బఫ్లో ఇప్పించేస్తా. చదువుకునేటప్పుడు ఏ సెక్షన్ బి సెక్షన్ తప్ప ఈ సెక్షన్లో నాకు తెలియదండి. ఇంతకీ మీరు ఎవరండి? మీడియా. సోషల్ మీడియానా? కాదు, సైన్స్ మీడియా. ఏమిటండి మీరు మాట్లాడేది? సైన్స్ మీడియా. రెండోసారి కూడా వినాలా? సైన్స్ మీడియానా? ఇది ఎప్పుడు పెట్టారు? మొన్న చీకటి పడ్డాక పెట్టారులే. నేనెవరో చెబితే కానీ నువ్వు కొట్టుకున్నట్టావు. ఇప్పుడు నన్ను కొడతారా? లేకపోతే నీకు టిఫిన్ పెడతానికి వచ్చావు అనుకుంటున్నావా? అసలు ఏం జరిగిందో చెప్పకుండా కొడతాను చూస్తానంటారేంది? 2 నెలల క్రితం మంచి సక్రమైన సంబంధం చూస్తానని 10 ఏళ్ళు చూస్తున్నాడా నా దగ్గర. అవును, చందమామ లాంటి అమ్మాయి కావాలన్నావు. నీ వల్ల మా వాడి జీవితం నాశనం అయిపోయింది. అవునన్నా, చందమామ లాంటి అమ్మాయి అని చెప్పాడన్నా. పెళ్లి చేసి నన్ను మోసం చేశాడన్నా. అమ్మాయి నచ్చితేనేగా చేసుకున్నావు. సాయంత్రం 6ంటికి వచ్చిందన్నా. పొద్దున్న 6ంటికి లేచి చూస్తే కనపడదన్నా. చెప్పు, ఇలా ఎంతమంది జీవితాలు నాశనం చేసావు? సక్రమమైన సంబంధం చూస్తానని చెప్పి 10,000 డబ్బులు తీసుకొని అక్రమ సంబంధం అంటగడతావా? ఆగండి, చందమామ ఎప్పుడు వచ్చింది? రాత్రికి వచ్చింది. ఎప్పుడు పోయింది? పొద్దున్నే పోయింది. మీడియా అంటే మీడియా, సైన్స్ మీడియా అంట. ఇట్లాంటివి మేము చాలా చూసాంలే. ఇంకొచ్చిందా నేను పోయింది. మండుతున్నట్టుంది. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పైన బెల్ ఐకాన్ని క్లిక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.